హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. రైట్ నో మనతో షన్వాలా మూవీలో మంచి క్యారెక్టర్స్ చేసిన యాక్టర్స్ అందరూ మనతో ఉన్నారు అండ్ చాలా వండర్ఫుల్ క్యారెక్టర్స్ చేశారు. అండ్ ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో ఒక మంచి అలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రైలర్, కట్ వైస్ కావచ్చు లేకపోతే ఆ పీరియాడిక్ ఫిల్మ్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు ట్రైలర్ చూసినంతసేపు. సో ఆ క్యారెక్టర్స్, వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అండ్ సినిమా ఎలా ఉండబోతుందో వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ సార్. హాయ్, ఎలా ఉన్నారు? గుడ్ గుడ్ గుడ్. హౌ ఆర్ యు? బాగున్నా సార్, బాగున్నా. అందరూ బాగున్నారు. థ్యాంక్ యూ సార్. సో శంబాలా అంటే ట్రైలర్ దగ్గర నుంచి కొన్ని సినిమాలు మనకి ఏంటంటే ట్రైలర్ చూసినప్పుడు అనిపిస్తుంది ఖచ్చితంగా హిట్ కొడుతున్నారు ఈ సినిమాతో అనేసి. సో శంబాలా చూసినప్పుడు ఆ ఫీల్ అయితే వచ్చింది. ఆ ట్రైలర్ చూసినప్పుడు చాలా మంది కూడా అదే చెప్తున్నారు. అండ్ ఆది గారు కూడా చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు కంపారిటివ్లీ. అంటే ఒక హీఈస్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్. సో ఎట్లా ఉండబోతుంది సార్, అసలు ఎలా వచ్చింది యాజ్ మీకు తెలిసినంత వరకు? సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. బికాజ్ డే వన్ నేను కథ విన్నప్పటి నుంచి, అంటే నాకు డైరెక్టర్ గారు మా క్యారెక్టర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేప్పుడు ఆయన ఆల్మోస్ట్ ఒక 70 to 80% కథ చెప్పేశారు అందరికీ. సో ఏంటి బేసిక్ కథ ఏముంటుంది, ప్రెమైస్ ఏంటి, కథ ప్రెమైస్ ఏంటి అనేది సో తెలుసు. కథ ఇది మంచి కథ, ఇలాంటి కథ ఒకటి స్క్రీన్ మీదకి వస్తే డెఫినెట్లీ ఇట్ విల్ బి వెరీ ఎంగేజింగ్ అనే కాన్ఫిడెన్స్ మాకు అప్పుడే వచ్చింది. అండ్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఈ సినిమా ఆయన చెప్పినట్టు తీస్తున్నాడు అనేది మాత్రం 100% క్లారిటీ. సో సినిమా చాలా బాగా వచ్చింది, 100% బాగా వచ్చింది. అండ్ వెరీ ట్రైలర్లో ఎలాగైతే యూజువలీ ట్రైలర్స్ ఎలా ఉంటాయంటే సినిమా చాలా బాగా వస్తే ట్రైలర్ చాలా బాగుంటుంది. ఆ కాన్ఫిడెన్స్ కనపడుతుంది మనకు. ఎక్స్ట్రాడినరీ ఉంది సార్. సో టీజర్ నుంచి మంచి బజ్ సినిమాకి. టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి అది ఇంకా ప్రభాస్ గారు ట్రైలర్ రిలీజ్ చేయడంతో అది డబుల్ ట్రిపుల్ అయిపోయింది. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ట్రైలర్ రిలీజ్ చేశారు అంటే ఇట్ డెఫినెట్లీ యాంటిసిపేషన్ హై. అండ్ యాంటిసిపేషన్కి డెఫినెట్లీ నిలబడుతుంది సినిమా. మీ క్యారెక్టర్ సార్ మంచి ఫన్ ఉండే క్యారెక్టరా లేదా భయపడే క్యారెక్టర్, భయపెట్టే క్యారెక్టర్? అంటే నాది మంచి ఎమోషనల్ క్యారెక్టర్ సినిమాలో. నా క్యారెక్టర్ పేరు హనుమంత్. అండ్ నాకు ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ హీరో క్యారెక్టర్ పేరు విక్రమ్. విక్రమ్ అనే క్యారెక్టర్ మా విలేజ్కి వచ్చినప్పుడు నా ఫ్యామిలీతో ఆయన అసోసియేషను, ఫ్యామిలీతో ట్రావెల్, విలేజ్లో మేము మా అన్ని విలేజ్లో క్యారెక్టర్స్ అనమాట. శంబాలా అనే విలేజ్లో మా క్యారెక్టర్స్ అన్నీ ఉంటాయి. సో ఆ విలేజ్లో ఆ క్యారెక్టర్స్, హీరో క్యారెక్టర్ విక్రమ్ క్యారెక్టర్కి ఈ విలేజ్లో ఉన్న క్యారెక్టర్స్కి మధ్య జరిగే వార్లో నాది చిన్న బ్రిడ్జ్ లాంటి క్యారెక్టర్. ఓకే, అటు ఇటు బ్యాలెన్స్ చేస్తూ, ఇటు విలేజర్స్ని బ్యాలెన్స్ చేస్తూ, అటు హీరోని బ్యాలెన్స్ చేస్తూ సినిమా త్రూ అవుట్ వెళ్ళే క్యారెక్టర్. యా సార్, మీరు మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? నా క్యారెక్టర్ టోటలీ పయస్ క్యారెక్టర్. అంటే ఒక సన్యాసి, దాంట్లో వేదాలు బాగా తెలిసిన క్యారెక్టర్, వేదాలను నమ్ముకున్న క్యారెక్టర్. మేమందరం ఆయన ఏది చెప్తే అది నమ్మడమే. అంతే. ఒక శంబాలా విలేజ్ లో ఆయన ఏది చెప్తే అదే మాకు, అదే ఫైనల్. ఏమంటారు, ఊరుకు పెద్ద ప్లస్ వేదాలు తెలిసిన పండితులు. ఆయనకి ఈ వచ్చే హీరోకి అసలు సైన్సే ఆయనకి. హీఈస్ నాట్ బాదర్ అబౌట్ శాస్త్రం. ఆయనకి మాకు ఉండే క్లాష్. చావులో కూడా సైన్స్ వెతుక్కునే టైప్. అదే ఆ క్లాష్ నాకు హీరోకి ఉండే క్లాష్. దాంట్లో వీళ్ళు నాకు ఒకసారి సపోర్ట్ చేస్తారు, ఒకసారి సపోర్ట్ చేయరు. ఈయన టోటల్గానే ఈ స్టాండ్స్ ఎస్ అ బ్రిడ్జ్ అని చెప్పిన మాట నిజమే. మాకు ఆయనకి మధ్యలో ఉండే క్యారెక్టర్, సైన్స్ కి వేదాలకు ఉండే మంచి క్యారెక్టర్. ఆల్ ఆఫ్ us have got very good characters. Okay sir. I have a whole very good belief that this picture is going to be a very big success. Sir, ట్రైలర్ ఎంత ఉందో ట్రైలర్ కంటే 1000 times సినిమా ఉంది. ఓకే, మీరు when the day you see the cinema, mouth talk will spread the cinema. It's not publicity. Yes sir. Mouth talk is ఈ సినిమా సక్సెస్. స్వామి, మీరు అంటే మీ గురించి క్యారెక్టర్ అడిగే బదులు మొన్న నాకు ఆది గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. శివకార్తికేయన్ అని చెప్పి ఒక అబ్బాయి చేస్తున్నారు, చాలా మంచి బాగుంటుంది క్యారెక్టర్, ఆయనకు కూడా చాలా బ్రేక్ పడుతుంది అని చెప్పేసి ఆయన చెప్తున్నారు మీ క్యారెక్టర్ గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు విన్నా. సో చెప్పండి సార్, అసలు ఏంటి అంత ఇంపాక్ట్ ఉండే క్యారెక్టర్? నేను దీంట్లో బాలు అనే క్యారెక్టర్ ప్లే చేశానండి. అండ్ కంపేర్ టు మై బ్యాక్ ఫిలిమ్స్తో ఇది పెక్యులర్ డిఫరెంట్ రోల్. నాకు కూడా యాజ్ యాక్టర్గా చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన రోల్ అనమాట. నా క్యారెక్టర్ ఏంటంటే సార్ చెప్పినట్టు, సార్ మా విలేజ్కి
పెద్ద. సో మేము స్ట్రాంగ్గా సార్ని బిలీవ్ చేస్తాం. మేమేంటంటే ఆయన మా ఊరు మంచి కోసమే చెప్తాడు. సో మా క్యారెక్టర్స్ అని, నేను మా ఫాదర్ క్యారెక్టర్స్ కావచ్చు, మేము ఆయన ఏది చెప్తే దాన్ని ఫాలో అయిపోతున్నాం అనమాట. మేము ఫస్ట్ నుంచి మా తరతరాల నుంచి ఆయన బిలీవ్ చేస్తా రన్ అవుతూ ఉంటుంది మా విలేజ్. ఓకే. సో మోర్ స్ట్రాంగ్, పవర్ఫుల్, అగ్రెసివ్ రోల్. సో స్క్రీన్ మీదకి నేను దాన్ని తీసుకురావడానికి నేను ట్రై చేశాను. మోరోవర్ ఈ ఫిలిం ఏంటంటే అన్న చెప్పినట్టు డైరెక్టర్ గారు ఎప్పుడైతే క్యారెక్టర్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారో, క్యారెక్టర్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మేము షూట్లోకి వచ్చిన ప్రతి డే ఒక పాజిటివ్ వైబ్ ఉండేది. ఎవ్రీ డే మేము ఎన్ని రోజులన్నా చేయని షూట్ కానీ డబ్బింగ్ కానీ ఎప్పుడు కలిసినా ఈ సినిమా గురించి ఎప్పుడు డిస్కస్ చేసినా అదొక పాజిటివ్ వైబ్ ఉండేది. సో అదే రిఫ్లెక్షన్ ట్రైలర్లో కానీ, ట్రీజర్లో కానీ, పబ్లిసిటీలో కానీ, ప్రమోషన్లో కానీ జనాలకు రీచ్ అవ్వడంతో మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, మేము ఏదైతే ఫీల్ అయ్యామో ఒక పాజిటివ్ బజ్ని, అది స్క్రీన్ మీదకి వచ్చింది కాబట్టి ఆడియన్స్ దాన్ని ఫీల్ అయ్యారు. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండి. సినిమా అయితే చాలా బాగుంటుంది. మా రిక్వెస్ట్ కూడా ఏంటంటే థియేటర్కి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది సినిమా. చూసి ఆబ్వియస్లీ ఫైనల్గా మేమేం కోరుకుంటాం, ఆడియన్స్ సపోర్ట్ కోరుకుంటాం. దాన్ని మాతో పాటు మీరు ఎంకరేజ్ చేస్తే ఇట్స్ గోయింగ్ టు బి వ్యూస్ సక్సెస్. సో ప్రతి ఒక్క యాక్టర్కి ఒక క్యారెక్టర్ ఉంటుంది సార్. లైక్ అది పడినప్పుడు ఇదే మేజర్ బ్రేక్ త్రూ అని అంటారు. మీకు ఈ క్యారెక్టర్ అంతా ఆ టైప్లో ఉంటుంది అనుకుంటున్నారు? 100% ఉంటుంది. నేను చాలా బాగుంటుంది. శివకార్తిక్ క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా బాగుంటుంది. అది నాకు ఆయన అంత స్ట్రెస్ చేసి చెప్పారు సార్. హీరో గారు సార్ క్యారెక్టర్ బాగుంటుంది. యాక్చువల్లీ అన్ని క్యారెక్టర్స్ బాగుంటాయి సినిమాలో. వన్ థింగ్ గ్రేట్ అబౌట్ దిస్ సినిమా ఇస్ ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్. క్యారెక్టర్ ఒక్క లూజ్ క్యారెక్టర్ ఉండదు సినిమాలో. నో లూజ్ క్యారెక్టర్ అట్ ఆల్. ఈవెన్ అ స్మాల్ క్యారెక్టర్ వాళ్ళకు ఉంటే ఇంపార్టెన్స్ ఉంటుంది. సో మీరు ఆ డైరెక్టర్ స్క్రిప్ట్ అంత పకడబందీగా చేశారు. మాకు చెప్పేటప్పుడే బౌండ్ స్క్రిప్ట్ ఉంది, అప్పటికే బౌండ్ స్క్రిప్ట్ ఉంది, విత్ డైలాగ్స్ ఉన్నాయి. మాకు పర్ఫెక్ట్గా వాట్ యువర్ క్యారెక్టర్ ఇస్, నీ క్యారెక్టర్ ఎందుకు ఎక్కడ లింక్ అవుతుంది అనేది ఎవ్రీథింగ్ హీ టోల్డ్ us. మాకు సినిమా చూసినట్టే ఉంది. సో అక్కడికే మేము స్టార్ట్ అయిపోయాం. మా క్యారెక్టర్స్ వి స్టార్టెడ్ లివింగ్ ఆ క్యారెక్టర్స్. ఓకే సార్, మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, యూ హావ్ డన్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్, లైక్ చాలా మంచి మంచి డైరెక్టర్స్తో వర్క్ చేసి ఉన్నారు. అంటే చాలా కొత్త డైరెక్టర్స్తో చేశారు అండ్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్తో చేసి ఉన్నారు. ఒక స్క్రిప్ట్ చెప్పినప్పుడు డెఫినెట్లీ యూ హ్యావ్ దట్ కమాండ్, లైక్ ఓకే చేయగలడు, లేదంటే ఈయన జస్ట్ ఓన్లీ ఒక ఫిల్మ్ మాత్రమే తీసుకున్నారు. అండ్ కొంతమంది నెరేషన్ చాలా బాగా చెప్తారు అని తీసే దగ్గరికి వచ్చినప్పుడు సమ్వేర్ ఇట్ డజంట్ వర్క్. ఏమనిపించింది? ఈయన మాకు చెప్పేటప్పుడు ఏం చెప్పారో దానికంటే 100 times బెటర్గా చేశారు. ఓకే. వాట్ నరేషన్ ఈ గేవ్ మీ, ఆ నరేషన్ కంటే ఆయన సెట్లోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన డైరెక్షన్ కానీ, ఆయన ఫిక్సింగ్ యాంగిల్స్ కానీ అన్నీ టోటలీ ఆ డిఫరెన్స్. అంత పర్ఫెక్ట్గా ఉన్నాడు ఆయన కథ మీద, ఆయన టేకింగ్స్ మీద. ఐ నెవర్ ఫెల్ట్ ఐఎమ్ డూయింగ్ విత్ ద న్యూ డైరెక్టర్. ఓకే. నియర్లీ అబౌట్ 400-500 సినిమాస్ అయిపోయాయి నాకు. స్టిల్ ఐ డెంట్ ఫీల్ దట్. ఆ ఫీలింగే రాలా. ఒక మంచి సీజన్డ్ డైరెక్టర్ అనే ఫీలింగ్ వచ్చింది నాకు. ఓకే. ఎక్కడ ఏ క్యారెక్టర్ ఆయన ఇఫ్ ఈజ్ నాట్, ఒకటి ఆయన దగ్గర గొప్పతనం, ఆయన సాటిస్ఫాక్షన్ కాలేదంటే వన్ మోర్. దెర్ ఇస్ నో కాంప్రమైజ్. ఓకే. ఒక కాంప్రమైజ్ అనేది లేనే లేదు. ఓకే. నాకు కావాల్సినది దట్ షుడ్ బి దేర్. సార్ దట్స్ ఇస్ వే. అదన్నా మీరు అంటే జనరల్గా వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యూ ఆర్ అంటే ఏం చెప్తారన్న? అంటే సైన్సా లేకపోతే నమ్ముతారంటే ఇన్ రియల్ లైఫ్లో? నేను రెండూ నమ్ముతా, సైన్స్ అండ్ శాస్త్రము. బట్ ఐఎమ్ అ వెరీ ఫర్మ్ బిలీవర్ ఆఫ్ మన సనాతన ధర్మం. ఓకే, ఐఎమ్ వెరీ వెరీ ఫర్మ్. నేను బాగా స్పిరిచువల్ అండ్ ఐ ఆల్సో బిలీవ్. బట్ మన శాస్త్రంలో ఎవ్రీథింగ్ అంటే ఎప్పటి నుంచో చూసుకుంటే లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ రిటర్న్. ఓకే, ఎవ్రీథింగ్ అన్నీ రాస్తున్నాయి. ఇప్పుడు హనుమాన్ చాలీస్ అనేది చూసుకుంటే మన అర్త్కి సన్కి మధ్యలో ఉన్న వన్ ఆఫ్ ది చౌపాయిలో, అర్త్కి సన్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఒక చౌపాయిలో ఉంటుంది. ఓకే, సో 108 lakh miles అని ఉంటుంది. అది అప్పుడే రాసింది తులసీదాస్ గారు, అప్పుడే రాసి పెట్టారు అది. సో అప్పటికి సైన్స్ గీన్స్ మనకి ఏం తెలియదు. సో ఐ ఫీల్ సనాతన ధర్మం హెస్ ఆల్వేస్ ఎగ్జిస్టెడ్ ఈవెన్ బిఫోర్ సైన్స్ హ్యాస్ ఎవర్. సో సైన్స్ ఆల్రెడీ మన ధర్మంలో ఉన్నదాన్ని ప్రాపర్గా అంటే సమ్అప్ చేసి ఒక డెఫినేషన్ లాగా మనకు సైన్స్ ఇస్తుంది అనేది నా ఫీలింగ్. సో ఎవ్రీ ఆన్సర్ దట్ ఈస్ దేర్ ఇన్ సైన్స్ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఇన్ మన శాస్త్రంలో. ఈవెన్ మోర్ కూడా ఉంది. వాళ్ళు సనాతన ధర్మంలో వెళ్ళే డెప్త్ ఇంకా సైన్స్ వెళ్ళా. ఓకే.
ఇంకా సైన్స్ హెస్ నాట్ గాన్ దర్. అవును అక్కడ దే ఆర్ స్టిల్ అబౌట్ 1000 years అహెడ్. అవును సార్. ఇంకా 1000 years అహెడ్. ఆ లెవెల్కి రావాలంటే ఈ జన్మ మాకు సరిపోదు, ఇంకొక 10 జన్మం తీసుకున్నా సరిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదేదో ఇది మన టెంపుల్స్ ఏవో 5 టెంపుల్స్ ఉంటాయి. ఒకటే శివుడు టెంపుల్స్ ఉంటాయి, ఒక అరుణాచలం లేదు దర్ 5 టెంపుల్స్ విచ్ ఆర్ ఆన్ ద సేమ్ లాటిట్యూడ్ లో ఉంటాయి, ఒక లైన్ లాగా ఉంటాయి. శ్రీశైలం ఒక 5 టెంపుల్స్ ఉంటాయి పైన ఫ్రమ్ హిమాలయస్ టు కన్యాకుమారి ఒక వరుస ఒకే స్ట్రెచ్ లో ఉంటాయి. అంటే ఇది టెంపుల్స్ అప్పుడు ఎట్లా కట్టి ఉంటారు? దెర్ ఇస్ నో సైన్స్, నథింగ్, ఇంత టెక్నాలజీ లేదు, ఇంత ట్రావెలింగ్ లేదు, బట్ ఒకటే లాటిట్యూడ్ లాంగిట్యూడ్ లో కట్టారు. ఓకే సార్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? దేర్ ఇస్ సంథింగ్ బియాండ్ సైన్స్ డెఫినెట్లీ. మనోళ్ళకి తెలిసింది అది ఉంది. ఆది సాయి కుమార్ గారితో ఎలా అనిపించింది సార్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్? నేను ఆయనతో ఆల్రెడీ ఇంతకుముందు సినిమాలు చేశాను, బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ కంఫర్టబుల్. అంటే వీఆర్ లైక్ ఫ్రెండ్స్ ఆన్ సెట్. తను అంటే తెలిసిన వాళ్ళనే కాదు, అందరితో అలాగే ఉంటుంది తన బిహేవియర్. ఈజ్ వెరీ నైస్, ఫ్రెండ్లీ. ఒక అంటే ఒక పెద్ద పర్సనాలిటీ సెట్లో ఉంది, మనం కొంచెం భయపడుతూ ఉండాలి, అవన్నీ ఏమి ఉండవు. ఇప్పుడు కార్తిక్ ఫస్ట్ టైం చేస్తున్నాడు అనుకుంటా ఆయనతో, ఆయనకి అది సో సార్ కూడా, సార్ మీరు కూడా ఫస్ట్ టైం కదా సార్? కానీ ఐ నో హిమ్ ఫ్రమ్ చైల్డ్, అంటే సాయి బ్యాచ్ నేను. సో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, మెడ్రాస్ నుంచి నాకు బాగా పరిచయం కనుక నాకు కొత్త ఏమనిపించలేదు. తన బిహేవియర్ కూడా అలా ఉండదు. ఈజ్ వెరీ ఏంటంటే క్యారెక్టర్ అండి, క్యారెక్టర్ని ఫాలో అవుతారు. సెట్లో ఉన్నా ఏనా ఇప్పుడు ఏ క్యారెక్టర్కి ఎంత ఉన్నా సరే మీరు చూస్తే ట్రైలర్లో ఏమన్నా ఒక లేడీ కిక్ చేస్తారు. మనం ఆ షాట్ చూసే తను ఎలా ఉన్నాడు, క్యారెక్టర్ని ఎంత బిలీవ్ చేశాడు, సెట్లో ఎవరితోటి ఎలా ఉంటున్నారు అనే విషయం మనకు అర్థమైపోతుంది. మీరు ట్రైలర్లో చూస్తే ఒక క్యాజువల్ యాక్టర్, తను ఒక నార్మల్ యాక్టర్, సో తను ఏంటంటే కిక్ చేస్తుంది. దాన్ని కూడా తీసుకున్నారంటే ఆ క్యారెక్టర్ని తను ఎంత బిలీవ్ చేశారు, ఓన్ చేసుకున్నారు అని, ఎంత బిలీవ్ చేశారు అన్నది మనకి అర్థమవుద్ది. సో వెరీ ఫ్రెండ్లీ. మదన్ అన్నట్టు అందరూ అదేనండి, సెట్కి వెళ్తే ఏంటో తెలియదు, ఒక పాజిటివ్. మ్యాక్సిమం నేనున్న డేస్ అన్ని మదన్నతో ఉన్నాను. మదన్న అయినా అంతే, హీరో గారు అంతే, లక్ష్మణ్ కానీ అందరం సారు సారు సార్. యూజువల్లీ కమ్స్ ఫ్రమ్ కెప్టెన్ ఆఫ్ ద షిప్, డైరెక్టర్. అన్ని సినిమాలకి కుదరదు సార్, అది ఓన్లీ కొంత సినిమాలు. ఆయన ఇంత టెన్షన్ లో కూడా వి హావ్ వర్క్డ్ 24 hours ఫర్ ఎన్ నంబర్ ఆఫ్ డేస్. ఓకే చేసాం, నైట్స్ ఫుల్ చలిలో డిసెంబర్ సార్ అయితే క్లైమాక్స్ పంచ ఒక పైన ఒక గుడ్డ, డిసెంబర్ నైట్ ఫుల్ నైట్ చాలా శివర్ అయ్యేవారు సార్. ఫిల్మ్ సిటీలో ఓపెన్ ప్లేస్ ఉడుకుడు డైలాగ్ రాదే, ఆ శివరికి డైలాగ్. అవును పాప చాలా శివర్ అయ్యేవారు సార్. అయితే నో దర్గో అప్పుడు ఈ సిగరెట్ లో కాదు ఇంకొకటి అలవాట్లు లేవు, ఎప్పుడు మానేసాము అవన్నీ. కొత్తగా తీసుకురావాలంటే మళ్ళీ వాళ్ళు తగులుకుంటుంది, నాది ఒక భయం. ఈ ఒనుగుడు ఎన్ని టీ ఎన్ని కాఫీలు తాగుతాం. కానీ ఒకటి హీ యూస్ టు కమ్, హీ యూస్ టు టెల్ us దట్ సీన్, ఆ షార్ట్ చెప్పేసి ఆయన చెప్పేటప్పుడే వి యూస్ టు గో ఇన్ టు ద మూడ్. సో ఆటోమేటిక్గా మూడు వెళ్ళిపోయిన కెమెరా స్టార్ట్ అయ్యేటప్పుడు ఒనుగుడు గింకుడు అన్ని పోయి జస్ట్ వి యూస్ టు లివ్ ద క్యారెక్టర్ అంతే. అదే డైరెక్టర్ గొప్ప. అన్ని మూడు సెట్ చేసేవారు ఆయన. మా దగ్గర ఎంత కావాలో అంత రప్పించుకునేవారు. దట్ ఈస్ గ్రేట్. బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే శంబాల్ అనే టైటిల్ రిజిస్టర్ అయిపోయింది సార్. లైక్ బిఫోర్ యువర్ రిలీజ్ కల్కి రిలీజ్ అవడంతో చాలా మందికి శంబాల్ అంటే దీనికి దానికి ఏదో కనెక్షన్ ఉంది. అసలు శంబాల్ అనేది ఒకటి వాళ్ళు సెటప్ చేసి పెద్ద అడ్వాంటేజ్ సినిమాకి. చాలా మంది అడుగుతారు ఇది అది ఒకటేనా అంటే లేదు, చెప్పే ఒకటే అని చెప్పి చెప్పే అదే సినిమా అని చెప్పేసి, కానీ దానికి ఏ లేదు, ఏ సంబంధం ఉండదు. బట్ వచ్చినప్పుడు ఇది ఒక ఫిక్షనల్ విలేజ్. యా, ఇది ఒక ఫిక్షనల్ విలేజ్. యు కెన్ కాల్ దిస్ సోషియో ఫ్యాంటసీ. సోషియో ఫ్యాంటసీ, ఎగ్జాక్ట్లీ సోషియో ఫ్యాంటసీ. ఫ్యాంటసీ ఒక సైడ్ రన్ అవుతుంది, మా సైడ్ నుంచి ఫ్యాంటసీ రన్ అవుతుంది, ఆయన సైడ్ నుంచి సోషియో హీరో నుంచి. సో ఈ రెండు ద క్లాస్ ఆఫ్ ఫ్యాంటసీ అండ్ సోషియో ఇస్ ద స్టోరీ ఆఫ్. అంటే మనకి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, మన శాస్త్రం గొప్పదా సైన్స్ గొప్పదా అన్నది చాలా మంది చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటాయి. దానికి చిన్న సొల్యూషన్ అయితే ఉంటుంది ఫిలిం లో. ఓకే, ఇచ్చే ప్రయత్నం. అంటే ఏంటి బట్ ఏంటి, ఏది గొప్పది ఏంటి రిలేటెడ్ గా మాక్సిమం హి హస్ ట్రైడ్ టు give it to the audience. Okay, okay. How the audience will take it. సో ఆ కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఈ ఫిలిం
చిన్న ఆన్సర్బుల్ లాంటిది. ఓపెన్ ఎండింగ్ ఇచ్చారు సార్ లేకపోతే అది అది చూడాలి, సినిమా ఆ సినిమా చూడాలి. సో డెఫినెట్లీ December 25th Fifth. hitting on theaters. I hope a blockbuster, sir. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో Thank you మచ్, very much. థ్యాంక్ యూ సో మచ్. We also pray God. All the very best, sir. And శంబాల చాలా మంచి హిట్ అవ్వాలి. ఆల్రెడీ యూఆర్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్, అందరికి మంచి పేరు అలాగే ఉంది. సో ఇంకా ఇంకా మంచి పేరు రావాలి అండ్ ఇంకా మంచి మంచి సినిమాలు చేసి కీప్ ఆన్ ఎంటర్టైనింగ్ us, sir. Thank you. థ్యాంక్ యూ. మనం ఎంత ఎస్టాబ్లిష్మెంట్ ఫిల్మ్ చేసినా క్యారెక్టర్ డిఫరెంట్ But రోల్స్. one thing, ఈ సినిమాకి you can expect the director, the hero to be at a different level after this. అది మాత్రం no doubt about it. Done, sir. కాబట్టి వాళ్ళిద్దరికి దే వర్క్డ్ వెరీ హార్డ్ ఫర్ దిస్ మూవీ అండ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు పే ఫర్ Sir. ఇట్. నో డౌట్. Done, sir. Thank you very much, sir. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.